నేను చెప్పబోయే 3 స్టెప్స్ ని ఫాలో అవ్వు, కన్ఫర్మ్ గా నీకు ఇంటర్న్షిప్ వస్తుంది. ఫస్ట్ వన్, నువ్వు చేయబోయే ప్రాజెక్ట్ యూనిక్ గా ఉండాలి. ఇప్పుడు అందరూ చేస్తున్నట్టే స్పాటిఫై చేశాను ఆర్ యాప్స్ ని రీడిజైన్ చేశాను, మూవీ టికెట్స్ బుకింగ్ యాప్ అని, ఇలాంటి కామన్ కాకుండా యూనిక్ గా ఉన్న ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని దాని మీద వర్క్ చేయి. సెకండ్ వన్, నీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడం. నువ్వు చేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ప్రాపర్ కేస్ స్టడీ చేసిన తర్వాత దాన్ని నీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకో. అండ్ థర్డ్ వన్, చాలా ఇంపార్టెంట్ వన్, నీ రెజ్యూమే. నీ రెజ్యూమేని బట్టే రిక్రూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్ను సెలెక్ట్ చేయాలా లేదా అన్నది డిసైడ్ అవుతారు. యాజ్ అ ఫ్రెషర్ గా ఆర్ ఇంటర్న్ గా ఏమేమి ఉండాలి, కన్ఫర్మ్ గా నీ డీటెయిల్స్, దాంతో పాటు UI UX డిజైనర్ కింద అప్లై చేస్తున్నావు కాబట్టి దానికి సంబంధించిన స్కిల్స్ యాడ్ చేయాలి. కన్ఫర్మ్ గా నీ రెజ్యూమేలో మెన్షన్ చేయి అండ్ నీ ప్రాజెక్ట్ కూడా మెన్షన్ చేసి కొంచెం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే యు ఆర్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ప్రీవియస్ కంపెనీస్ గురించి పెట్టడానికి ఏముండదు. నువ్వు చేసిన డిజైనింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెన్షన్ చేయి.